వాళ్ళకి మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి స్క్రిప్ట్స్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ సరిగ్గా ఉంటుంది అని చెప్పి కొన్ని కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీకు మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని కథ విషయంలో ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా. మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. బట్ దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా న్యాచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్ట్ వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది. నేను ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది ఆ కథల్ని పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథల్ని పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను. ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కథ అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కథ. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులను తయారు చేస్తున్నాం.